హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే హెయిర్ గ్రోతింగ్కి హెయిర్ ఫాల్కి బెస్ట్ సొల్యూషన్ రెమెడీ ఒక ఆయిల్ని రెడీ చేశాను. మీకు కూడా చూపిద్దామని వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలానే వీడియోని లైక్ చేసి చూడండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరికొంతమందికి ఆ వీడియో వెళ్తుంది. లోకి వెళ్ళిపోదాం చేయండి. ముందుగా ఆయిల్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒంటిరెక్క మందార పువ్వులు, మెంతులు, ఒంటిరెక్క మందారం ఆకులు, ఆనియన్ సీడ్స్, బ్లాక్ సీడ్ అండ్ కరివేపాకు. ఒంటిరెక్క మందార పువ్వులను ఒక 5 తీసుకుని నీడలో ఎండబెట్టుకోవాలి కొంచెం డ్రై అయ్యే వరకు. ఈ ఆయిల్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆముదం. ఆముదం ఖచ్చితంగా ఉండాలి. ఆముదం నూనె కూడా బెస్ట్ రెమెడీ అనమాట హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోతింగ్కి. నార్మల్గా అయినా కొబ్బరి నూనెలో కలుపుకొని కూడా ఆముదం ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆ ఆయిల్ని యూస్ చేసి ఇది చేసుకోవచ్చు అనమాట. మందార పువ్వులు అని చెప్పాను కదా, ఏవి పడితే ఆ మందారం కాదు, ఇదిగో ఇలా చూపిస్తున్నాను కదా, అదే ఒంటి రెక్క మందారం, ఆ మందారం మాత్రమే యూస్ చేయండి. చాలా వీడియోలో ఏవేవో మందారాలు యూస్ చేసేస్తున్నారు, అంత మంచిది కాదు. ఒంటిరెక్క మందారం ది బెస్ట్ అనమాట హెయిర్ ఫాల్కైనా దేనికైనా. నేను ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేసే మీకు చెప్తున్నాను. ఒంటిరెక్క మందారం ఆకులు, ఫ్లవర్స్ కూడా చాలా యూజెస్ అనమాట హెయిర్ గ్రోతింగ్కి. హెయిర్ గ్రోతింగ్ అవుతుంది. ఇవి నార్మల్గా అయినా హెయిర్ ప్యాక్గా యూజ్ చేయండి. నెక్స్ట్ ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నెక్స్ట్ అన్నీ యాడ్ చేసుకుందాం. స్టవ్ సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయండి. కోకోనట్ ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మందారం పువ్వులు వేసాను, తర్వాత మందారం ఆకులు వేసాను. నెక్స్ట్ ఇంకా కరివేలి లీవ్స్ కూడా యాడ్ చేశాను. తర్వాత మెంతులు, బ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, అది ఆనియన్ సీడ్స్, అవి కూడా వేసాను. వేసిన తర్వాత మీకు చూపిద్దామని ఒక ఫ్లవర్ తీసుకొచ్చాను కదా నేను, ఒంటిరెక్క మందారం, అది కూడా వేస్ట్ అవ్వడం ఎందుకులే అని అది కూడా ఆయిల్లో వేసేసాను. ఇలా ఉన్న ఫ్లవర్స్ని కూడా వేసుకోవచ్చు, ట్రై చేయకపోయినా ఈ ఫ్లవర్ని యూజ్ చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్ని మరగబెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ని సిమ్లోనే ఉంచండి, మెయిన్గా చెప్తున్నాను. హైలో పెట్టారంటే మాడిపోతుంది, కరెక్ట్ టెక్స్చర్ కూడా రాదు. అందుకని సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయండి. కొంచెం సేపు హీట్ అయిన తర్వాత ఆయిల్ మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ గ్రీన్ కలర్లోకి వస్తుంది, ఇంకా చూడండి ఇలా చూపిస్తున్నట్టు గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట ఆయిల్. నెక్స్ట్ ఇంకా కొంతసేపు ఆగితే మనకు కావాల్సిన ఆయిల్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇదిగో ఇలా వచ్చినప్పుడు మనం దీంట్లో ఆముదం నూనెని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆముదంని ఎక్కువగా హీట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మనం ఫస్ట్ నుంచి వేస్తే మరిగిపోతుంది కదా, అందుకని నేను లాస్ట్లో వేస్తున్నాను. ఆముదం వేసిన తర్వాత గరిటెతో మిక్స్ చేసుకోవాలి. చూడండి, గరిటెతో మిక్స్ చేస్తుంటే పైన నొరగలాగా వస్తుంది, అంటే ఆముదం ఆయిల్లో కలిసిపోయి ఆ నొరగ అనేది పైకి తేలుతుంది. ఆముదం వేసుకున్నాక కరెక్ట్గా 30 సెకండ్స్లో స్టవ్ బంద్ చేసేయండి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో మరిగినాయి కదా, మరిగి అవి డ్రై అయినాయి కదా, అప్పుడు వాటిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. అప్పుడు ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవుతుంది. ఆయిల్ స్టవ్ మీద నుంచి దించాక చాలాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక గాజు సీసా తీసుకుని ఒక స్టైనర్ తీసుకోవాలి. ఆయిల్ని వడకట్టుకోవాలి కదా, ఆ గాజు సీసాలోకి స్టైనర్తో ఆయిల్ని వడకట్టుకోవాలి. గాజు సీసాలో అయితే ఆయిల్ ఎక్కువ రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుందని గాజు సీసా అని చెప్పాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి, అదే యూజ్ చేయాలని ఏమీ లేదు. ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తుంటే ఆ ఫ్రేగ్రెన్స్ ఉంది, చాలా బాగుందన్నమాట ఆ స్మెల్. మీరు కూడా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ స్మెల్ ఫీల్ అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇందులో యూజ్ చేసిన కరివేపాకు వల్ల హెయిర్ అనేది షైనింగ్ అవుతుందన్నమాట. హెయిర్ చివర్లు విరిగిపోవడం అనేది తగ్గిస్తుంది. అలానే ఆనియన్ సీడ్స్ యూజ్ చేసాం కదా, ఆనియన్ సీడ్స్లో సల్ఫర్ ఉంటుందన్నమాట, దానివల్ల హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సీసాలో నాకు ఆయిల్ ఇంత అయింది. ఈ ఆయిల్ నాకు 2 వీక్స్ వస్తుంది రెగ్యులర్గా యూజ్ చేస్తే. ఇంతేనండి ఈ వీడియో. మీరు కూడా ఈ ఆయిల్ ట్రై చేయండి హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ గ్రోతింగ్ కోసం. మనకి ఇప్పుడు 150 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ వీడియో వల్ల ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బై బై.